అయితే ఏంటి క్రిస్మస్? ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక సాధారణ మనిషిగా, ఒక పశువుల పాకలో, ఒక కన్య మరియ గర్భమందు ఆయన జన్మించాడు. ఆయన జన్మించక ముందే పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రవక్త ఆయన పుడతాడు అని ముందుగానే ప్రవచించాడు. ఆ వాక్యం ఏంటో మనం చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూసుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏంటంటే నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. బడును అని చెప్పలేదండి. బడెను అంటే ఫుల్ స్టాప్. ప్రవచనాన్ని ఎంత విశ్వాసముతో యెషయా ప్రవక్త ఆ ప్రవచనాన్ని ప్రవచిస్తున్నాడంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టాడు, పుడతాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అంటే తన ప్రవచనాన్ని ముందుగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకములో జన్మించక ముందే ఈ యొక్క యెషయా ప్రవక్త ద్వారా ఆ ప్రవచనము బయలుదేరింది. ఇంకేమంటున్నాడంటే, ఆయన భుజముల మీద రాజ్య భారము ఉండును. హల్లెలూయా! ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈయన ప్రవచనాన్ని ఎలా ప్రవచిస్తున్నాడంటే, మనకు శిశువు పుడతాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడతాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎంత గొప్ప ప్రవచనాన్ని యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడో చూడండి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆయన పేరు యేసు. యోసేపుకు దేవదూత దర్శనమందు చెప్తాడు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. యేసు అనగా రక్షకుడు. ఈ యొక్క రక్షకుని భుజముల మీద ఏముంటుంది? రాజ్యభారం ఉండును. ఆ యొక్క మన రాజ్యాలన్నీ భరించాల్సింది. అందుకే ఆయన భుజముల మీద సిలువను మోసుకుంటూ పోయినాడు. మనందరి పాపాలు, శాపాలు, దోషాలు, తిరుగుబాటుతనం, అవిధేయతనంతా ఆయన భుజముల మీద మోసుకొని సిలువను అలాగ ఎత్తుకొని ఆయన కల్వరి కొండ పైకి దాన్ని మోసుకొని పోయి అదే సిలువ మీద తను మరణించినట్లుగా చూస్తున్నాం.